పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి సహేతుక కారణాలు చెప్పకుండానే రిమాండ్ విధించడం, పిటి వారెంట్లు జారీ చేయడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఏం చేస్తాం, మ్యాజిస్ట్రేట్ల తీరు అలా ఉంది, ఇది చాలా దురదృష్టకరం అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. పలు అభ్యర్థనలతో కాకాని దాఖలు చేసిన 3 వ్యాజ్యాల్లో హైకోర్టు తదుపరి విచారణ ఈ నెల 8కి వాయిదా వేసింది. కాకాని దాఖలు చేసిన 3 వ్యాజ్యాలు గురువారం జస్టిస్ శ్రీనివాసరెడ్డి ముందు విచారణకొచ్చాయి. ఈ సందర్భంగా కాకాని తరఫున సీనియర్ న్యాయవాది మనోహర్ రెడ్డి వాదనలు వినిపించారు. మట్టి తవ్వకాలకు సంబంధించి కాకానిపై నమోదైన సెక్షన్లన్నీ 7 ఏళ్ల కన్నా తక్కువ శిక్ష పడేవన్నారు. అయినా కూడా మ్యాజిస్ట్రేట్ సెక్షన్ 41A వర్తించదన్నారని తెలిపారు. అంతేగాక సహేతుక కారణాలు తెలియజేయకుండానే పిటి వారెంట్ జారీ చేశారన్నారు. మ్యాజిస్ట్రేట్ యాంత్రికంగా వ్యవహరించారని తెలిపారు. ఇది ఎంత మాత్రం సరికాదన్నారు మనోహర్ రెడ్డి. అంతకుముందు మైనింగ్ కేసులో కాకాని మరోసారి తమ కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు కింది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారని, దీనిపై కోర్టు విచారణ జరపనుందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. అందువల్ల కాకాని దాఖలు చేసిన అపీల్పై విచారణను వాయిదా వేయాలని పలుమార్లు అభ్యర్థించారు. దీంతో కాకాని గోవర్ధన్ రెడ్డి దాఖలు చేసిన 3 వ్యాజ్యాల్లో విచారణను మంగళవారానికి వాయిదా వేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.